Welcome back to Solution Education. This video is regarding important questions of Computer Architecture subject BCA first semester first year students, and it is useful all universities in Telangana state like Usmania, Kakatiya, Mahatma Gandhi, Telangana, Shatavahana, Palamuru universities, and academic year latest 2025-2026. అండ్ ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఈ సబ్జెక్ట్లో ఓవరాల్గా 5 యూనిట్స్. అండ్ ఈ వీడియోలో యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ అనేది యూనిట్ వైజ్గా ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ యూనిట్ 1లో ఓవరాల్గా 11 క్వశ్చన్స్ అనేది ఉన్నాయి. మీరు క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఉన్నాయని చూడకండి, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కొంచెం టఫ్గా ఉంది. అండ్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్స్, ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడం వల్ల కేవలం పాస్ మాత్రమే కాదు కానీ ఓ గ్రేడ్ కూడా మీరు ఎగ్జామ్లో స్కోర్ చేయగలుగుతారు. సో ఈ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఏవైతే ప్రొవైడ్ చేయడం జరిగిందో ఆ క్వశ్చన్స్ మీద మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదు. ఈ క్వశ్చన్స్ని మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో మీకు క్వశ్చన్ పేపర్ ఈజీ టఫ్ అనేది కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడం వల్ల క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చినా టఫ్గా వచ్చినా మీరు ఫైనల్ ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు ఎగ్జామ్లో మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయగలుగుతారు. ఓ గ్రేడ్ కూడా మీరు స్కోర్ చేయగలుగుతారు ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో అప్పుడు. అండ్ యూనిట్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఓవరాల్గా ఈ వీడియోలో 11 క్వశ్చన్స్ అనేది ఉంది. ఈ క్వశ్చన్స్ని మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ యూనిట్ 3 కూడా ఈ వీడియోలో ఓవరాల్గా 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఈ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, ఎందుకంటే ఈ వీడియో నిజంగా మీకు హెల్ప్ అవుతుంది మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి. అండ్ మీకు ఒక క్లారిటీ వస్తుంది యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్లో, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ సబ్జెక్ట్లో యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద మీకు ఒక క్లారిటీ అండ్ ఐడియా వస్తుంది. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియోలో ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు షార్ట్ క్వశ్చన్స్ని మీరు మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఎప్పుడైతే మీరు లాంగ్ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారు ఆ షార్ట్ క్వశ్చన్స్ అనేది మీరు ఆటోమేటిక్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ లాంగ్ క్వశ్చన్స్లోనే షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈ క్వశ్చన్స్లో సబ్ హెడ్డింగ్స్ని కూడా షార్ట్ క్వశ్చన్గా అడగొచ్చు. సో మీరు ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ షార్ట్ క్వశ్చన్స్ని కూడా చూడండి, ఏ విధంగా అడుగుతున్నారనేది మీకు ఒక ఐడియా వస్తుంది షార్ట్ క్వశ్చన్స్ కూడా. సో ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడం వల్ల పేపర్ టఫ్ వచ్చినా కూడా మీరు మంచి మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు. సో focus on these questions, and whoever prepared these questions for your exam, after completion of your exam give feedback in కమెంట్ సెక్షన్. ఎవరైతే ఈ వీడియో చూసి మీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారు మీ ఎగ్జామ్ అయిపోయాక మీ ఫీడ్బ్యాక్ని అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ యూనిట్ 4. ఈ యూనిట్ 4లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఓవరాల్గా 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ నెక్స్ట్ యూనిట్ 5 లాస్ట్ యూనిట్లో ఓవరాల్గా 9 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో ఓవరాల్గా ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది యూనిట్ వైజ్గా. యూనిట్ 1లో 11 క్వశ్చన్స్, యూనిట్ 2 11, అండ్ యూనిట్ 3 10 క్వశ్చన్స్, అండ్ యూనిట్ 4 ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్, అండ్ యూనిట్ 5లో 9 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటితో పాటు ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ని కూడా మీరు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫైనల్ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అనేది అడుగుతారు షార్ట్ క్వశ్చన్స్ అనేది కూడా. సో ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఈ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు ఎగ్జామ్లో మంచి మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. అండ్ thanks for watching, and don't forget to subscribe, like, share, comment the videos, and all the best for your exam.